అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. సో మరి ఆ ఓజీ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడైతే 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సుజీత్ ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేశాడో, నెత్తురుగు మరిగిన హంగ్రీ చీత అని చెప్పేసి ఒక గ్లిమ్స్ కట్ చేసి వదిలాడో, అప్పటి నుంచి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఎంతలా అంటే ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని అప్డేట్స్ వచ్చినా సరే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఓజీ సినిమా అప్డేట్ గురించి ఎదురు చూసి అంతలా అయిపోయారు. మొత్తం మీద ఈ సినిమా రిలీజ్కి రెడీగా ఉందండి. సో కాకపోతే కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈ సినిమా అనుకున్న టైంలో రాకపోవచ్చు అని ఒక కొంత వార్త అయితే నడుస్తుంది. అంటే వీళ్ళ ఏమనుకున్నారంటే ఓజీ టీము September 25th అని చెప్పేసి చాలా రోజుల క్రితం పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని వార్తల వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా తెగనికి పడిపోయారు. నిజంగా పోస్ట్పోన్ అయిందా ఏంటి అని చెప్పేసి వాటన్నిటిని క్లియర్ చేయడానికే ఈ సినిమా నిర్మాత అయినటువంటి డివివి దానయ్య గారు అఫీషియల్గా ఈ సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టారు. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డ్ అండ్ లోడెడ్, నో మోర్ యాక్షన్ ఆన్ ద ఆఫ్ స్క్రీన్స్, September 25th ఓన్లీ ఆన్ ద బిగ్ స్క్రీన్స్. సో ఈ ఒక్క పోస్ట్తో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మళ్ళీ ఒక జోష్ వచ్చిందని చెప్పాలి. ఎందుకు అంటే ఈ సినిమా పోస్ట్పోన్ కావట్లేదు. ఎప్పుడైతే అనుకున్నారో September 25th ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఓజీ అంటే ఓజస్ గంభీర్ అని తెలిసిపోయింది. అలాగే ఫస్ట్ సాంగ్ కావచ్చు, అలాగే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగానే 25th కన్ఫర్మ్ అని కూడా చెప్పారు. సో ఓజీ సినిమా గురించి ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, యూఎస్ఏ బుకింగ్స్ August 29th నుండి షురూ చేద్దామని చెప్పేసి ఇంకొక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఏదైనా సినిమా గురించి సంబంధించి టికెట్స్ అంటే ఒక వారం రోజుల ముందు, 4 రోజుల ముందు బుకింగ్స్ పెడతారు. కానీ ఓజీ సినిమా అంటే August 29th. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు September 25th. అంటే దాదాపుగా 1 month ముందే బుకింగ్ పెడుతున్నారంటే ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ, యూఎస్ఏలో. సో ఎంత క్రేజ్ ఉంది ఈ సినిమాకి, ఎంతలా బాక్స్ ఆఫీస్ డొల్ల కొట్టేస్తుందని చాలామంది ఆత్రంగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే 1 month ముందంటే వాళ్ళు ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారో లేవో తెలియదు, కానీ అంటే బుకింగ్స్ సరిగ్గా జరగవనా, లేదంటే బుకింగ్ టైం సరిపోదనా, చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, రష్గా ఉంటుందని చెప్పేసి ఆలోచించారు. లేదు కానీ నెల రోజుల ముందే యూఎస్ఏలో పెట్టారంటే ప్రతి ఒక్కరిని షాక్ చేస్తుంది. సో చాలామంది ఏమన్నారు, హరిహర వీరమల్లుకి టైంలో పవన్ కళ్యాణ్ సీన్ అయిపోయింది, ఏం లేదు సినిమా ఫ్లాపు, అది ఇది బుకింగ్స్ కూడా లేవు, చాలా ట్రోల్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడండి అబ్బాయిలు, ఇదిగో నెల రోజుల ముందు బుకింగ్, అది కూడా యూఎస్ఏలో. ఇంకెంతకు మించిన అప్డేట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. ఈ ఒక్క పాయింట్ బట్టి ఇంకా రెచ్చిపోవచ్చు అనమాట. సో ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఒక సినిమా ఊహించినంత రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఎటువంటి సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఆయన ఒక దేవుడు లాంటివాడు కాబట్టి, సో సినిమా ఎలా ఉన్నా సరే వాళ్ళకు వచ్చే ఆనందం కావచ్చు, లేదంటే వాళ్ళు చేసే మాస్ జాతర కావచ్చు, ఒక వేరే రేంజ్లో ఉంటుంది. అదొక పండగ వాతావరణంలో ఉంటుంది. సో అదేవిధంగా ఓజీ గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. 25th సో రిలీజ్ కాకపోతుంది సెప్టెంబర్, 1 month ముందే, దాదాపు 1 month ముందే August 29th ఇప్పుడు పోస్ట్ పెట్టినట్టే యూఎస్ఏలో టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా త్వరలోనే మన దగ్గర కూడా టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఇంకొక విషయం ఏంటంటే డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే ఏం చేస్తున్నారు అంటే ఓజీకి సంబంధించిన టీషర్ట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ బయట దొరుకుతున్నాయి. కాకపోతే ఇది అఫీషియల్ ఓజీ టీమ్ది ఇది. సో ఈ ఓజీ టీం వాళ్ళు టీషర్ట్స్ కూడా సేల్ చేయబోతున్నారు. సో ఇది కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. సో ఈ విధంగా రిలీజ్కి 4 రోజుల ముందుగా నుంచే ఓజీ సినిమాకి సంబరాలు అయితే మొదలయ్యాయి. ఇంకా సినిమా రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ కొట్టబోతున్నాయి, సో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. సో ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.